కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ స్కీమ్ ప్రకటించినప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. 4 సంవత్సరాల కోసం రిక్రూట్ చేసుకుంటే దేశం పట్ల వాళ్ళకి కమిట్మెంట్ ఉంటుందా? వాళ్ళు ఆర్మీ లాగా పనిచేస్తారా? ఇండియన్ సోల్జర్స్ ఏదైతే శాశ్వతంగా ఉంటారో వాళ్ళలాగా పనిచేస్తారంటే చాలా డౌట్స్ కూడా అప్పట్లో వచ్చాయి. కానీ ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత మే 9, 10 తారీఖుల్లో అగ్నివీర్స్ చూపించిన చొరవ ఇప్పుడు భారతదేశం మొత్తాన్ని అబ్బురపరుస్తోంది. ఇన్ఫ్యాక్ట్ దాదాపు 3000 మంది అగ్నివీర్స్ చాలా చాలా టఫ్ సిచ్యువేషన్స్లో ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ఎంత కఠినంగా పనిచేయగలరో అంతకంటే కఠినంగా పనిచేసి చూపించారు. ఈ అబ్బాయిలందరూ కూడా దాదాపు 20-22 సంవత్సరాల వయసు మధ్య వాళ్ళే. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా మురళీ నాయక్ అని ఒక అగ్నివీర్ మరణించాడు కూడా రీసెంట్గా. మొత్తం కూడా ఈ అగ్నిపథ్ స్కీమ్ ద్వారా రిక్రూట్ అయిన వాళ్ళు దాదాపు 3000 మంది భారతదేశానికి సంబంధించిన క్రిటికల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని హోల్డ్ చేయడంలో, ముఖ్యంగా మల్టిపుల్ ఇన్స్టలేషన్స్, మన సిటీస్ని కాపాడటం, మన ఎయిర్ బేసెస్ని కాపాడటం, ఎనిమి రిపీటెడ్గా డ్రోన్స్ మిసైల్స్ పంపిస్తున్నా దాన్ని తట్టుకుని వీళ్ళు చాలా వరకు గార్డ్ చేశారనమాట దేశాన్ని. దాంతో అగ్నిపథ్ స్కీమ్ మీద కొత్తగా మళ్ళీ చర్చ మొదలైంది. కొత్తగా ఈ స్కీమ్ మీద నిజంగా ఇంత బాగా ట్రైన్ చేస్తారా అగ్నివీర్స్ని అని చెప్పి ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈరోజు మన అమితాబ్ బచ్చన్, మన ఫేవరెట్ హీరో కూడా అగ్నివీర్స్కి సెల్యూట్ చెప్తూ ఆయన చాలా పెద్ద ట్వీటే చేశారనమాట.